ఫ్రెండ్స్, నన్ను చాలామంది యాంప్లిఫైయర్ తయారు చేయడం మీద ఒక వీడియో అయితే చేయమని అడిగారు. కాబట్టి ఈరోజు నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ సిరీస్లో నేను ఈ ఫస్ట్ వీడియోలో నేను మీకు యాంప్లిఫైయర్లో యూజ్ చేసే పార్ట్స్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ముందుగా యాంప్లిఫైయర్ తయారు చేయాలి అనుకున్నప్పుడు మనం ఒక క్యాలిక్యులేషన్ అయితే వేసుకోవాలి. మనకి ఎంత వాటేజ్ అవసరం మీ ఇంటికి అది క్యాలిక్యులేట్ చేసుకుని మీకు ఎన్ని స్పీకర్లు కావాలి, మీకు దాని తాలూకా ట్రాన్స్ఫార్మర్ ఎంత వాడాలి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు అనేది ఒక ఐడియా వచ్చింది. మీ బడ్జెట్ ఎంతో కూడా మీకు తెలిసిపోయిద్ది. దాన్ని బట్టి మీరు పెంచుకోవాలా ఇంకా తగ్గించుకోవాలా బడ్జెట్ అనేది మీకు ఐడియా వచ్చింది. ఫస్ట్ మీరు కొనుక్కోవాల్సింది క్యాబినెట్ అనమాట. మీరు క్యాలిక్యులేట్ చేసినప్పుడు మీరు ఎంత వాటేజ్ ట్రాన్స్ఫార్మర్, ఎంత యాంపియర్స్ కావాలో మీకైతే ఒక ఐడియా వచ్చింది. ఐడియా వచ్చిన వెంటనే మీరు ట్రాన్స్ఫార్మర్ అయితే ఫస్ట్ పర్చేజ్ చేయాలి. ట్రాన్స్ఫార్మర్ పర్చేజ్ చేసిన తర్వాత మీ తీసుకోబోయే క్యాబినెట్ సైజు మీ ట్రాన్స్ఫార్మర్ సైజులో సరిపోతుందా లేదా అనేది చూసుకోవాలి. ఇప్పుడు నేను ఈ ట్రాన్స్ఫార్మర్ని చూసుకున్నట్లయితే చూడండి, ఇట్లా ఎడ్జికి పెట్టుకుంటే దీని కిందకి వెళ్తుంది అనమాట, అంటే సరిపోతుంది దీంట్లో. అదే మీరు దీంట్లో సరిపోకపోతే మీరు క్యాబినెట్ అనేది వేస్ట్ అయిపోయిద్ది. కాబట్టి మీరు ఈ రెండు అయితే చూసుకొనుక్కోవాలి. ఈ ట్రాన్స్ఫార్మర్ పక్కన పెట్టుకుందాం. క్యాబినెట్ కొనుక్కున్నప్పుడు మీకు క్యాబినెట్ కింద లెగ్స్ అయితే కొనుక్కోవాలి. ఈ లెగ్స్ మనకి చీప్లో ఉంటాయి. కొంచెం మీకు ఎక్కువ రోజులు రావాలంటే మీరు హార్డ్వేర్ షాపుల్లో బూట్స్ అని అడిగితే ఇస్తారనమాట. ఇవి ఒకటి 10 రూపీస్ ఎంతో పడతాయి. ఇవైతే తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మీకు వెనకాల బ్యాక్ ప్యానల్ చూసుకున్నట్లయితే ఫ్యూజ్ హోల్డర్ కూడా తీసుకోవాలి. నెక్స్ట్ స్పీకర్ సాకెట్లు మీకు క్యాబినెట్లో ఎన్ని పడతాయో అన్నీ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్లు అనమాట. మీ క్యాబినెట్కి ఫ్యాన్ అనేది ఉంటే ఫ్యాన్లు అయితే తీసుకోవాలి. ఫ్యాన్ ఆప్షన్ ఉంటే ఇక్కడ చూడండి, ఫ్యాన్ తీసుకోవాలి. ఫ్యాన్కి గ్రిల్ కూడా తీసుకోవాలి. నేను ఇంకో ఫ్యాన్కి అయితే నేను కటింగ్ చేసుకున్నాను. అంటే ఒక కస్టమర్ ఒక ఫ్యాన్ అయితే చాలు, నాకు 2 ఫ్యాన్లు అయితే పెట్టమన్నాడు. ఇది పెద్ద క్యాబినెట్ కాబట్టి నేను ఓకే అన్నాను. చూడండి, ఇంత పెద్ద క్యాబినెట్లో 2 ఫ్యాన్లు అయితే ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ఏసీ మెయిన్స్ అయితే తీసుకోవాలి. అంటే మనకి ప్లగ్లో పెట్టే వైర్ అయితే వచ్చింది ఇక్కడ. చూడండి, ఏసీ మెయిన్స్ అయితే ఇలా ఉంటుంది. చూడండి, ఇదైతే కొంచెం క్వాలిటీ వైర్ అయితే తీసుకోండి. ఇలాంటి ఏసీ వైర్ అయితే ఒకటి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి యాంప్లిఫైర్ బోర్డు అనమాట. యాంప్లిఫైర్ బోర్డు కూడా మీకు ఇందులో సరిపోతుందో లేదో చూసుకోవాలి. నాకైతే ఇది సరిపోయింది. ఇలా పెడితే నాకైతే సరిపోదు. సో మీరు యాంప్లిఫైర్ బోర్డు అయితే మీరు తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ క్యాబినెట్కే మీకు మొత్తం వచ్చేస్తాయి అనమాట. క్యాబినెట్లోనే మీకు ఇట్లాంటి ఫ్రంట్ ప్యానల్ అయితే ఒకటి వచ్చింది. వీటిలో మోడల్స్ ఉంటాయి, మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే కలర్స్ మారుతూ ఉంటాయి. ఈ ఫ్రంట్ ప్యానల్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ యూఎస్బి ప్యానల్ బోర్డు వచ్చింది అనమాట. చూడండి, నేనైతే ఐప్లే వాళ్ళదైతే తీసుకున్నాను. బిగ్ ఐస్ ఇది. ఇక్కడ బిగ్ ఐసీ అని ఉంది కదా, ఇది వచ్చేసి మనకి నాయిస్ అనేది తక్కువ ఉండిద్ది. చూడండి, మనకి ఇట్లా వచ్చింది. దీంట్లోనే అన్ని బటన్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. నెక్స్ట్ రిమోట్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ దీంట్లో కనెక్టర్స్ అయితే వస్తాయి. మీరు ఇది కూడా చూసుకోవాలి, దీంట్లో మీ బ్లూటూత్ ప్యానల్ బోర్డు సెట్ అయిందా లేదా, గ్యాప్లు ఏమైనా ఉన్నాయా. కొన్ని అయితే పెద్ద కటింగ్ వచ్చింది, దాంట్లో పెద్ద బోర్డులు అయితే వేసుకోవాలన్నమాట. సో దాన్ని చూసి మీరు పర్చేజ్ చేసుకోవాలి. ఎందుకంటే షాపులో కొన్ని షాపుల్లో అమ్మే వాళ్ళకి ఐడియా ఉండదన్నమాట. ఓన్లీ మీకు వస్తువులు ఉంటాయి కానీ అవి అసలు దేనికి సరిపోతాయి అనేది వాళ్ళకి తెలియదు. ఓన్లీ వాళ్ళు తెస్తారు, అడిగినవి ఇస్తారు, అంతేగాని అన్నీ మనమే చూసుకోవాలి. ఎందుకంటే తయారు చేసేది మనమే కాబట్టి మనమే రెస్పాన్సిబుల్ అనమాట మన కస్టమర్కి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనం ఈ వాల్యూమ్ కంట్రోల్ చేయడానికి మనం బాస్ ట్రేబుల్ బోర్డు అయితే ఒకటి వేసుకోవాలి. ఈ బాస్ ట్రేబుల్ బోర్డు వైరింగ్ గురించి మన చాలా వీడియోలు అయితే ఉన్నాయి. చాలా బోర్డులు చాలా రకాలు, మీరు ఒకసారి అయితే అది చూడొచ్చు. చూడండి, ఈ నాబ్స్ కోసం ఈ బోర్డు అయితే యూజ్ చేసుకుంటాం. ఇది కూడా మనకి 12 volts 5 volts అలా ఆ రేంజ్లో లభిస్తుంది, మీరు కూడా చూసుకోవచ్చు. వీటిలో కూడా చాలా రకాలు ఉంటాయి. మీరైతే మీకు ఏది అవసరమో అదైతే తీసుకోండి. అలానే ఇంకా మీరు ఇలాంటి పీసీబీ అయితే తీసుకోవాలి. ఇది వచ్చి మీకు ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ నుంచి మీకు ఏసీ వోల్టేజ్ వచ్చింది కదా, 30 దాని నుంచి మీకు డీసీ వోల్ట్ కన్వర్ట్ చేయడానికి ఈ పీసీబీ అయితే మీకు ఇది పీసీబీ లేకుండా కూడా తయారు చేయొచ్చు. కాకపోతే మీకు లూజ్ కనెక్షన్లు కానీ అలా క్వాలిటీ ఇంక్రీజ్ చేయడానికి
మనం ఇవి అయితే యూజ్ చేస్తాం అనమాట. నేను కెపాసిటర్లు కూడా దీని కెపాసిటర్లు వచ్చేసి తీసుకోవాలి. కెపాసిటర్ క్యాలిక్యులేషన్ కూడా వేసుకుంటే మీకు క్లారిటీ అయితే వచ్చింది ఏ కెపాసిటర్ వాడాలని. చూడండి ఇక్కడ 10,000 మైక్రోఫారడ్స్ 80 వోల్ట్స్ కెపాసిటర్లో 2 అనమాట. ఈ 2 సిరీస్లో కనెక్ట్ అవుతాయి కాబట్టి ఈ 80 వోల్ట్స్ అయితే సరిపోతాయి. చూడండి ఇలా అయితే కనెక్ట్ చేసుకుంటాం. మీరు మీ వాటేజ్ని బట్టి మీరు ఇట్లా కెపాసిటర్లో ఇంకో 4 వేసుకునే పీసీబీలు కూడా ఉంటాయి. మీరు అయితే అడిగి తెచ్చుకోవచ్చు వాళ్ళని. అలానే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డయోడ్ ఉండిద్ది అనమాట. ఇక్కడ వచ్చేసి మీరు నేనైతే 35 amps మెటల్ డయోడ్ అయితే తీసుకున్నాను. చూడండి ఇక్కడ 35 అయితే ఉండిద్ది. 35 10 అంటే 35 amps దాకా అయితే సపోర్ట్ చేసిద్ది. ఇది భవిష్యత్తులో మనం అప్గ్రేడ్ చేసుకుంటారు కస్టమర్ ట్రాన్స్ఫార్మర్ని, అందుకని నేనైతే ఎక్కువ వేసుకున్నాను. ఇంతదైతే అవసరం లేదు. ఇది వచ్చేసి మీరు ఎలా పడితే అలా పెట్టడం కుదరదనమాట. ఇది మీరు కరెక్ట్గా పెడితేనే పొజిషను. అన్ని పిన్నులు ఒకే రకంగా ఉండవు, 2 అడ్డంగా 1 నిలువుగా అట్లా ఉంటుంది అనమాట. 3 అయితే అడ్డంగా ఉన్నాయి, 1 అయితే నిలువుగా ఉంది. సో దీన్ని మీరు కరెక్ట్ పొజిషన్లో పెడితేనే ఇక్కడైతే సెట్టింగ్ అయింది అనమాట. చూడండి ఇట్లయితే సెట్ అయింది. మీరు వెనకాలైతే సాల్డరింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ అలానే ఇక్కడ ఉన్న పార్ట్స్ అన్నీ తెచ్చుకోవాలి. ఇక్కడ 4007 డయోడ్లు 2, నెక్స్ట్ 2200 మైక్రోఫారడ్స్ 25 వోల్ట్స్ కెపాసిటర్ ఒకటి, 100 MUF 25 వోల్ట్స్ కెపాసిటర్ ఒకటి, జేనార్ డయోడ్ ఒకటి. అట్లానే మీరు బ్లూటూత్ ప్యానల్ కోసం 7805 వోల్టేజ్ రెగ్యులేటర్ ఐసీ ఒకటి మీరు తెచ్చుకుంటే సరిపోయేది అనమాట. ఇవి కూడా తెచ్చుకోవాలి మీరు. నెక్స్ట్ వచ్చేసి ఇందాక చెప్పాను కదా ఫ్యాన్ గ్రిల్, ఫ్యాను. వీటిలో కూడా మంచి రకాలు ఉంటాయి, అవి తెచ్చుకోండి. ఫ్యాన్ వచ్చేసి 12 వోల్ట్స్ ఫ్యాన్లు అనమాట. 12 వోల్ట్స్ మీద అయితే రన్ అవుతాయి. అలానే మీరు ఇంకా మీకైతే చూడండి ఈ ప్యాకెట్లో ఉన్నాయి కదా, ఇలాంటి స్విచ్లు అయితే ఉపయోగపడతాయి మీకు. ఈ స్విచ్ పైన బటన్స్ వస్తాయి, ఆ బటన్స్ కూడా తెచ్చుకోండి. ఈ స్విచ్లు వచ్చేసి మీకు ఇక్కడ ఉంది కదా ఆన్ ఆఫ్ స్విచ్ల దగ్గర అయితే పనిచేసిద్ది, ఆన్ ఆఫ్ చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి పొటెన్షియోమీటర్లు అనమాట. ఈ పొటెన్షియోమీటర్లు వచ్చేసి మీకు ఇక్కడ వాల్యూమ్ కంట్రోల్ చేసుకోవడానికి ఇవి ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టుకుని మీరు అన్నీ అయితే తీసుకోండి. ఒకటైతే ఎక్స్ట్రాగానే తీసుకోండి. ఇక్కడైతే నా మొత్తం 7 ఉన్నాయి కాబట్టి నేను 8 అయితే తెచ్చుకున్నాను, ఒకటి ఎక్స్ట్రా ఉండిద్దని. వీటిలో కూడా 2 రకాలు ఉంటాయి. డ్యూయల్ ఛానల్ ఉంటాయి, అంటే ఇక్కడ 6 పిన్స్ ఉన్నాయి కదా, ఈ డ్యూయల్ ఛానల్ అంటారు. అదే మీరు సింగిల్ ఛానల్ కావాలంటే మీకు ఓన్లీ 3 పిన్స్ అయితే వచ్చిద్ది. మీకు ఏది కావాలో అదైతే తీసుకోండి.